మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా
ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని కీడులు వచ్చినా ఆయన బంధము విడదీయని బంధము. యేసయ్య బంధము విడితీయని బంధమండి. యేసయ్య బంధము విడదీయని బంధము. బంధువులు విడిచిపెట్టచ్చు, స్నేహితులు విడిచిపెట్టచ్చు, అన్నదమ్ములు విడిచిపెట్టచ్చు, ఆత్మహత్యలు విడిచిపెట్టచ్చు. ఇదిగో యేసయ్య నిన్ను విడువడు. ధైర్యంగా ఉందాం, ధైర్యంగా ఉందాం, ధైర్యంగా ఉందాం, ధైర్యం తెచ్చుకుందాం. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఆటలు వచ్చినా, ఎటువంటి ఆటలు వచ్చినా, ఎటువంటి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా యేసయ్య విడిచిపెట్టచ్చు, యేసయ్య విడిచిపెట్టచ్చు. యేసుతో బంధం కలుగుదాం, యేసుతో బంధం కలుగుదాం, యేసుతోనే జీవిద్దాం, యేసుతోనే బ్రతుకుదాం. పరిశుద్ధుడా నీకు గనుడా నీకు స్తోత్రాలు, స్తుతులు నాయన. ఇలాగే స్తుతించడానికి, కనపరచడానికి నువ్వు ఇచ్చిన మహాత్మను బట్టి దేవా, ఈ సమయంలో వచ్చిన బిడ్డలంతా ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి ప్రభా. ఈ గ్రామం పైన అస్తమించిన ఆయన, గ్రామ ప్రజలపైన అస్తమించిన ఆయన, కుటుంబాలపైన అస్తమించిన ప్రభా. నీ రెక్కలతో కప్పునాయన, నీ రెక్కలతో దాయినాయన, నీ రెక్కల కింద ఆశ్రయం దయచేయండి. ప్రతి శోధనను తొలగించండి, చీకటాలను తొలగించండి, విలాసాలను తొలగించండి, చీకటాలను తొలగించండి, అయ్యా అయ్యా, ప్రతి కీడు దోషాలను నాయన తీసివేయమని అడుగుతున్నాం ప్రభువా. నీ వెలుగు నీ గ్రామం మీద ప్రకాశింపచేయండి, నీ ప్రజల మీద నీ వెలుగును ప్రకాశింపచేయండి, ప్రతి కుటుంబం మీద నీ వెలుగును ప్రకాశింపచేయండి. ప్రతి చీకటి దురాత్మలను యేసునామములో బంధిస్తున్నాం. తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. ప్రార్థిస్తున్నాం నాయన. అందరి కుటుంబాల్లో సంతోషము దయచేయండి, ఆనందము దయచేయండి, క్షేమము దయచేయండి, సమృద్ధిని దయచేయండి, అయ్యా ఉద్యోగాన్ని దయచేసి మీరే మహిమ ఘనత పొందుకుంటారని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకున్న మా పరమ తండ్రి. అందరూ కూర్చుందామండి, అందరూ మనం కూర్చుందాం. చక్కటి ఆరాధనలో ప్రభు మనం నడిపించినటువంటి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ చక్కటి ఆరాధన కార్యక్రమం జరిగించిన దైవజనుల అభిషేక్తులు మన హారమయ్య గారికి, అలాగే సేవకులందరికీ ప్రభు పేట వందనాలు. ఈ సమయంలో అందరము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినడానికి మన మధ్యలో ఉన్న దైవజనులు, అలాగే పంకాపల్లి రావులపాలెంలో చక్కటి పరిచర్య జరిగిస్తున్న దైవ సేవకులు రాజుగారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనం శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచడం వాక్యం దేవుని మాట. మొదటగా దేవుని నామానికి నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. నాకు ఇట్ట అవకాశం ఇచ్చినటువంటి కొనలేని దైవ సేవకులు అబ్రహామయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇసాకు దైవజనులు, అలాగే మనోహరమయ్య గారికి, ఎఫ్ఐఎం గారికి, ఎస్ఎన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. అమ్మ అందరికీ వందనాలు. నా పేరు రాజు, మాది ఇతరుడు కొంకబెల్లి ప్రాంతంలో పరిచయం చేస్తున్నాను. అలాగే డీరావులపాలెంలో కూడా పరిచయం చేస్తున్నాను. కాబట్టి మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవునికి మరొకసారి నేను నిండారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఏంటండి మనకి ప్రార్థన నిజంగా చేద్దామా సంపూర్ణంగా? 9 అయింది. సంపూర్ణ రాత్రి అంటే 9 to మరలా 9 వరకు చేస్తేనే కదండి సంపూర్ణ రాత్రి. లేదు లేదు, క్రైస్తవులమైన మనము సంపూర్ణ రాత్రి అంటాం.
అని ఎన్ని గంటల వరకు చేస్తామని చెప్పుకున్నాం ఇప్పుడు 12 అంతేనండి. అసంపూర్ణ అంటే అర్ధ సంపూర్ణ రాత్రి, హాఫ్ నైట్ ప్రేయర్. హల్లెలూయా. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు రాత్రంతా ప్రార్థించి దేవునితో పోరాడి గెలిచినటువంటి భక్తులు విజయం సాధించి ఆశీర్వాదాలు పొందుకుని తన ప్రాణాన్ని సైతం రక్షించుకున్నటువంటి భక్తులు ఎంతో మంది మన ఎదుట ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకండి వారు అంతలాగా విజయాన్ని పొందారు? ఎందుకు వారందరూ కూడా ప్రాణాలు రక్షించుకున్నారు? ఎందుకు వారు ఒక రాజ్యాల్ని మరి జయించారు అని అంటే సంపూర్ణంగా ప్రార్థించారు. ఎలా ప్రార్థించారండి? సంపూర్ణంగా ప్రార్థించారు. మనం చేసే ప్రార్థన ఎలాగ ఉన్నదో తెలుసా? నెలకు ఒక రోజు మనం పెట్టుకునేటువంటి ఈ కూడిక. అంటే రోజు పెడుతున్నారు మీకు చెప్పాలి. రోజు పెడుతున్నారు మీ అయ్యగారు. రోజు పెడితే ఇంకా సూపర్. దేవుడు మంచి గొప్ప ధన్యత అండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. నెలకు ఒకసారి కదండి మనం కూడుకునేది సంపూర్ణ రాత్రి ప్రార్థనలో. కాబట్టి సంపూర్ణ రాత్రి అనే ప్రార్థనలో చాలా గొప్ప విజయాలు ఉంటాయండి. మనకు తెలియదు కానీ చాలా మంది ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారేమో. ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. ఏమండి నాకు తెలియదు కదా, కొత్త కదా, రావాలి కదా, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా. హల్లెలూయా. టైం ఉందండి వాళ్ళకి. ఏమన్నా సీరియల్ టైం ఏమన్నా కుర్రలు వెళ్ళిపోతారమ్మా సీరియల్ కడితే చెరువులు కనుక సీరియల్ కడితే వెళ్తారమ్మా. ఒకరు కూడా సీరియల్ చూస్తున్నారా ఏంటని చెప్పేసి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెరువు కడికి వెళ్ళి పనులు చేసుకుంటారు. మరి దేవుడు చూపించాడు, వారిని దీవించిన కాక. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ద్వారా మనము కొన్ని మాటలు నేర్చుకున్నాం ఈ రాత్రికాల సమయంలో. ఆదికాండము గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనంలో ఎవరైనా చదివి వినిపించండి. చూడండి, అందరూ తెరిచారా? యాకోబు ఒక్కడే మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. దేవునికి స్తోత్రం. చూడండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. ఎప్పటి వరకు పెనుగులాడాడండి? చెప్పాలి, నోరు తెరవాలి. తెల్లవారు వరకు కూడా దేవునితో పెనుగులాడి జయించాడంట, గెలిచాడంట. హల్లెలూయా. ఎందుకు అతను పెనుగులాడవలసి వచ్చిందండి? మనందరికీ తెలిసిందే ఈ వాక్యం. ఎందుకు పెనుగులాడాడండి? ఆశీర్వాదం. గాడ్ బ్లెస్ తల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం కోసం, ప్రభువా నువ్వు నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను. ఏంటి ఆ దీవెన అంటే చావు నుంచి తప్పించమని అడుగుతున్నాడు. ఏం చావండి? తన అన్న చేతుల్లో తన ప్రాణాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎదురెళ్తే సైన్యాన్ని వేసుకుని వస్తున్నాడు తన అన్న. ఎందుకని? తమ్ముడిని చంపటాడు. అదే ఆశీర్వాదం. ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను, లేదంటే నేను విడిచిపెట్టనయ్యా అంటే దేవుడు తన తొడకూటి మీద కొట్టినప్పటికీ కూడా విడిచిపెట్టలేదంటాడు. అలా కుంటుకుంటూనే ప్రార్థన చేస్తూ పెనుగులాడుతూ కూడా ప్రభువుని గెలిచాడంటాడు. దేవునికి స్తోత్రం. ఎలా గెలిచాడని చెప్పి రాయబడిందంటే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం ఉంటది. యాకోబు ఎలా గెలిచాడు తెలుసండి? మగసిరి గెలవాడై. దేవునికి స్తోత్రం. చాలా మంది చూడండి, మగవాళ్ళు ఎలా అంటారు ఏంటండి? చెప్పాలి. హల్లెలూయా. క్రైస్తవులు అన్నాడు అనబడినటువంటి మనము తెప్పవలసిన మీసం కాదండి. హల్లెలూయా. మోకాళ్ళేసి దేవుని ఎదుట గెలవాలి. అది మగతనం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో మగసిరి కలిగిన వాడు యాకోబు. మగసిరి గలవాడై ప్రభువుతో గెలిచి పోరాడాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా ఈ రోజుల్లో ప్రార్థన అనేది చాలా ముఖ్యమండి. పాటలు అందరూ పాడతాం, ఏమండి? వాక్యం అందరూ చెప్పగలుగుతాం. దైవజనులకు మేము అందరం ఉన్నాం. మీకు మైకిస్తే మీరు కూడా చెప్తారు. కానీ ఈ 2025
చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని చాలా ఏమండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం, ఎన్నో నూతన సంవత్సరం మహోత్సవాలు చేసుకున్నాం. కానీ కుటుంబాల్లో చూస్తే, పట్టణాల్లో, ప్రజల్లో, ప్రాంతాల్లో చూస్తే ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు. ఏంటండి భయంకరమైన యాక్సిడెంట్లు. ఈ 2025వ సంవత్సరం ప్రారంభించినది మొదలుకొని చిన్న బిడ్డల నుంచి యవనస్తుల బిడ్డల నుంచి అన్ని కూడా ఏంటి యాక్సిడెంట్లు. కాబట్టి మనకి కావాల్సింది ఎక్కువ ఏంటంటే ప్రార్థన. ఏంటండి ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థన అనేది మన దగ్గర ఎప్పుడైతే ఉందో మన చుట్టూ ఒక కోట కట్టబడుతుందంట. ఏంటి ఒక కోట కట్టబడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యాకోబు ఎలాగైతే ప్రార్థన చేసాడో మనము కూడా రాత్రంతా ఏమండి దేవునితో పెరిగిలాడే అనుభవం మనకు ఉండాలండి. నెలకొకసారి. ఏంటండి నెలకొకసారి. మరొక భక్తుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే, అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయక అతనికి నిద్ర పట్టలేదంట. ఎందుకంటే అనుదినము ప్రార్థించుకునేటువంటి, ముమ్మారు ప్రార్థించేటువంటి దానిని ఎక్కడ తీసుకెళ్ళి పడేశారండి? సింహాల బోన్లో పడేస్తే ఒక అన్యుడు రాజు ఎవరండి? ఇతడు ప్రార్థన చేయడం రాదు ఇతనికి దేవుడు అంటే పెద్దగా అనుభవం లేదు. మనకలాగా ఆదివారం ఇలాగా మరి అప్పుడప్పుడు కూడికల్లో కూడుకునేటువంటి అనుభవం కూడా ఆయనకి లేదు. కానీ ఒక భక్తుడైనటువంటి దానియేలుని ఎప్పుడైతే సింహాల బోనలో వేసేసారో ఇతడికి నిద్ర పట్టలేదంట. రాత్రంతా కూడా ఉపవాసం ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అన్యుడు ఒక భక్తుడి కోసం రాత్రంతా కూడా ఉపవాసం ఉండి ప్రభువుకు ప్రార్థించి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. తర్వాత జరిగిన విషయం ఏంటంటే చదవండి. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గర త్వరపడి వెళ్ళి అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలుస్తూ, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడుగుతున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు. మనల్ని కూడా చాలా మంది సంపూర్ణ రాత్రులు ప్రార్థన చేస్తున్నారు కదమ్మా, ఆదివారం ప్రార్థన చేస్తున్నారు కదమ్మా, నీ దేవుడు అని నేను రక్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అక్కడ సింహాల బోనులో నుంచి దానియేలు రక్షించిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి ఈ సింహాలు? మనకి ఇప్పుడు సింహాలు ఏమున్నాయి? సింహాలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు కదా. కానీ అపవాది అనే సాతాను మనల్ని ఎలా తిరుగుతుండే అంటే మనల్ని మింగడానికి ఎలా తిరుగుతుందో తెలుసా? 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే, 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే, ఆనాడు సింహాలు దానియేలును ఎలాగైతే మృంగివేద్దామని, ఎముకలు కూడా లేకుండా తినేద్దామని ఎలాగైతే చూసాయో, ఈ రోజునేంటి మరి చదవండి. అక్కడ క్లియర్ గా రాయబడింది. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం అందరూ తెరిచి, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటండి? ప్రార్థన ఎక్కువగా మనకు ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా తిరుగుతుందంట? గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగిదనా, ప్రైజ్ ది లార్డ్, ఎవరిని నాశనము చేద్దునా, ఎవరి కిటికీలు కొండా నేను ఎక్కుదనా అని తిరుగులాడుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు కావాల్సింది ప్రార్థన అనేది మనకు ఇప్పుడు మన గదిలో ఉంటే, మన కుటుంబంలో ఉంటే, మన వ్యక్తిగత జీవితంలో ఉంటే, మన సంఘంలో ఉంటే, నియమించిన కూడికలకు మనం వచ్చి ప్రార్థనలో పాల్గొంటేనండి
ఆ సాతాను వలలో మనం పడిపోకుండా, ఆ సింహమైనటువంటి సాతానికి మనం చిక్కబడకుండా కాపాడగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఇలాగ నెలకొక రోజు కూడుకుంటూ చాలా అది ఆశీర్వాదకరము. ప్లస్ కాపుదల. ఏంటండి? కాపుదల నీకు నాకు కూడా. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు నీకు ఒక దుర్గం కట్టబడుతూ ఉంటుంది అంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో, అపవాది వేసే బాణాలు నీ దగ్గరకు వచ్చి నువ్వు కట్టుకుంటున్న కోట దగ్గరకు వచ్చి ఆగిపోతాయి. ఆమె ఆమె నిద్రపోతున్నావు, దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. ఆత్మలో చూసారా, వాడు ఎక్కడో లేడండి, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడని చెప్పాను నేను ఇందాక. తిరుగుతున్నాడు కదా. రాజుగారు కొంచెం మెలుకుగా ఉండాలి. కడలే రాజుగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా తీసుకెళ్తాడు మనల్ని, ప్రార్థన చేయకుండా, వాక్యం వినకుండా తీసుకుపోతాడు. అలాగా అది ఎలా తిరుగుతున్నాడ? గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు. కాబట్టి నీవు నేను కూడా మెలకువగలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రార్థనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన ఎంతమంది చేసుకున్నారు? ఒక మాట నేను చెప్తున్నా, అడుగుతున్నా. కుటుంబ ప్రార్థన ఎంతమంది కుటుంబాల్లో ఉంటుంది? ఇది నా సబ్జెక్ట్ కాదు కానీ నా హ్యాబీ. కుటుంబ ప్రార్థన ఎంతమంది కుటుంబాల్లో ఉంటుంది? లేదు. నీకు కాపుదాలు వద్దా? నీకు కోట వద్దా? నీకు కంచె వద్దా? నీ బిడ్డలకు, నీకు, నీ భర్తలకు, నీ పనులు చేసుకున్నావు, నీ యజమానులకు, నీ యవ్వన బిడ్డలకు నీకు కాపుదాలు వద్దా? మరి నీ కుటుంబ ప్రార్థన లేకపోతే ఎలా? మందిరానికి వస్తున్నావు అంటే, ఆరాధన చేస్తున్నావు, ఆదివారం వచ్చి వెళ్ళిపోతే సరిపోయిందా? అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని అన్నాడంటే అతనికి ఎంత విశ్వాసం తెలుసా? దానియేలు రోజు కూడా ముమ్మారు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది కాబట్టి దానియేలు తన దేవుడు రక్షిస్తాడని ఒక అన్యుడు సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. మరి నీకోసం ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు. రాజు నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అన్నాడు. మొదట 2 సార్లు పలుకుతాడు అదే మాట. నిత్యము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే నీ ప్రార్థన గొప్పదే, నాకు తెలుసు, నేను చూస్తున్నాను. ఆ మాట ఉందండి అక్కడ. నిన్ను రక్షించును అన్న మాట ఉందా? రక్షించునా అనుందా? పద్నాలుగు వచనం చదవండి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తమ మనసు దృఢపరుచుకుని సూర్యుడు అస్తమించే వరకు చాలు 16 వచనం ఉంటుంది చూడండి. మాట కరెక్ట్గా పలుకుతున్నాడు. దేవుడే రక్షిస్తాడు నిన్ను. ఆజ్ఞయిగా పండ్రౌతులు దానియేలుని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. రాజు అన్నాడు, అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని. ఆమేన్. దేవునికి స్తోత్రం. క్లియర్ గా చెప్తున్నాడు. నీవు అనుదినము సేవించిన నీ దేవుడే నిన్ను రక్షించును. మనం ప్రభువును అనుదినము సేవించాలండి. ఏం చేయాలండి? అనుదినము సేవించాలి. మరి మన కుటుంబాలలో ప్రార్థన లేకపోతే ఎలాగండి? దుష్టుడైన సాతాను అంటే ఏం చేస్తాడు తెలుసా? ఇర్మియా గ్రంథము 29 వచ్చేమో 9:21. నేను త్వరగా ముగించేస్తాను. సంపూర్ణ రాత్రి అంటే ఏ గంట ప్రార్థన, గంట వాక్యం చెప్పొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 9:21 వచనం. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకు మరణము తన కిటికీలు ఎక్కుచిన. చాలండి, ఈ మాట చాలు. మీరందరూ చాలా జాగ్రత్తగా ఏ ఇంటిలో ప్రార్థన లేదో వినాలి. ఏ గృహంలో ప్రార్థన లేదో ఇది ఎక్కడికి ఎక్కుతుందంట? మన కిటికీలు ఎక్కుతుందంట, గుమ్మాలు ఎక్కుతుందంట. ఎవరిది? దుష్టుడైన అపవాదే గర్జించు సింహం వలె తిరుగుచూ వచ్చి నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ యొక్క కిటికీల వెంబడ వచ్చి
పసి పిల్లల ప్రాణాలు తీయడానికి చూస్తుందంటండి. రాజమార్గంలో వెళ్తున్నటువంటి యవ్వన బిడ్డలను నాశనం చేయడానికి చూస్తుందంట. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు లేచి రేయి మొదటి జామున చూడండి ఏమంటున్నాడు దేవుడు అంటే, నువ్వు లేచి రేయి మొదటి జామునే నువ్వేం చేయాలంట, నీళ్ళ కుమ్మరించినట్లు. విలాపవాక్యం 2:19 ఒకసారి చదివినట్లయితే అది చదవండి. మరి ఏం చేయాలి అయ్యారు రక్షించబడాలి అంటే, నీవు లేచి రేయి మొదటి జామున నీళ్ళ కుమ్మరించినట్టు చదవండి అమ్మా. విలాపవాక్యములు నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్ల కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ యొక్క మరి హృదయాన్ని కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు. ఎవరి కొరకండి? పసిపిల్లల ప్రాణం కొరకు. నీ చేతులు ఎవరి తట్టు కాదండి, దేవుని తట్టు మన చేతులు ఎత్తి మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, మన యవ్వన బిడ్డల కొరకు, మన యజమానుల కొరకు మనము ప్రార్థించేటువంటి అనుభవం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. రేయి మొదటి జామంటే ఎప్పుడండి చెప్పాలమ్మా, దేవజనులు ఎవరు మాట్లాడద్దు. రేయి మొదటి జామంటే ఎప్పుడు? 3 గంటలకండి. అలా అయితే 4వ జాము ఎన్ని గంటలకు వస్తుంది నక్కండి? రాత్రి 2 జాములండి, 4 జాములు రాత్రి. రే అంటే పగలు వస్తుందా రాత్రి వస్తుందా లెక్కండి. రే అంటే పగలు వస్తుందా రాత్రి వస్తుందా చెప్పాలి. రే అంటే రాత్రి వస్తుందండి. రాత్రి మొదటి జామును మనం లెక్కేసుకుంటే 6 నుంచి 9 గంటల వరకు మన పసిపిల్లలు ఏం చేస్తారండి? నిద్రపోతారు. మరి మనం ఏం చేస్తాం? రేకులు అండి ఏమైనా అన్నాయి మనకి, మొగల రేకులు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అవి పెట్టుకుని చూస్తామా? చాలా మంది అయ్యే చేస్తారు. సంటి పిల్లలు పడుకోబెట్టేసి వెళ్ళిపోయి టీవీ సీరియల్ దగ్గర చూస్తుండ్రు. ఆ పిల్లడు పడుకున్నాడో చూడరు, కింద పడిపోతున్నాడు చూడరు. లేదు పిల్లలు పడుకున్నాడు వాళ్ళని ఎత్తుల మీద చేతులు వేసి నువ్వేం చేయలేండి. రేయి మొదటి జామున నీవు లేచి నువ్వు పడుకోకుండా, నువ్వు టీవీ సీరియల్లోకి వెళ్ళిపోకుండా, ఆ మాటలు ఈ మాటలు ముసలం ముచ్చట్లు చెప్పుకోకుండా నీ సంటి పిల్లల కొరకు నువ్వేం చేయలేవు. రేయి మొదటి జామునే నువ్వు నీళ్ళ కుమ్మరించినట్లు నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అలాగే కుటుంబంగా సాయంత్రం మాటలో ఏం చేయాలంటే, మనము భార్య భర్త బిడ్డలు కలిసి మనము ప్రార్థన చేస్తే ఆ కుటుంబం చుట్టూనండి ఒక కోట కట్టబడుతుందండి, బలమైన కోట. దేవునికి స్తోత్రం. ఏ సాతాను శక్తులు నీ ఇంటిని గాని, నీ కుటుంబాన్ని గాని, నీ యొక్క మరి బిడ్డల జీవితాలు గాని, వాళ్ళు వెళ్తున్న పనులు గాని ఏమీ నాశనము చేయకుండా అది ఒక కోటగా కట్టబడుతుంది. ఎప్పుడు అంటే నీ కుటుంబంలో ప్రార్థన ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కుటుంబంలో ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో, నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో, నువ్వు వేకువజామున ఎప్పుడైతే లేచి ప్రార్థన చేస్తావో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేకువజామున అంటే పొద్దున్న విన్నాకన్నారు కదా ఏమండి, 3 గంటల నుంచి 6 గంటలు స్త్రీలు ఎలాగా లెగిస్తారు, పురుషులు కూడా చాలా మంది లెగిస్తారు. మనం లేచి ఏం తెలుసా, వేకువజామున మనం ప్రార్థన అనేది చెయ్యాలి. ఆ దినమంతా ప్రభు నీ కాపుదల మాకు దయచేయండి, మా పనుల్లో నీ కాపుదల దయచేయండి. దైవజనులు మేమైనా సరే మీరైనా సరే వేకువజామునే లేచి 3 గంటలకి మనం ఏం చేయాలండి అంటే యేసుక్రీస్తు వారు ఆయన పెందల కాడే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన ఒక అరణ్యంలో కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. దేవుడికి స్తోత్రం. మరి నీవు నేను ఎంత ఆయన ముందు ఆయన సుఖపడాలంటే సుఖపడలేడా? హాయిగా రెస్ట్ తీసుకోలేడా? ఎందుకు వచ్చింది ఆయనకి అంత శ్రమ? దేవునికి స్తోత్రం. ఆయన రాత్రి అంతానంట ప్రార్థన చేసేవాడంట. దేవునికి స్తోత్రం. పగలంతా కూడా సువార్త, అది ఆయన పని. యేసుక్రీస్తు వారి పని ఏంటంటే సువార్త చేయడం ఆయన పని. కాబట్టి రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు. మరి నువ్వు చేసే నీ పని పాటల్లో, నువ్వు చేసేటువంటి చదువులలో, నువ్వు చేసేటువంటి ఉద్యోగాలలో నీకు కాపుదల కావాలంటే, నీకు విజయం రావాలంటే నీకు కావాల్సింది ఏంటంటే రేయి మొదటి జామున ప్రార్థన, అలాగే వేకువకాలం సమయంలో కూడా మన ప్రార్థన కావాలి. మరి ఇంకెప్పుడు పడుకోమంటారంటే మీకు ఇంకా మధ్యలో 6 గంటలు 7 గంటలు 8 గంటలు సమయం ఉంటుంది. సరిపడా పడుకోవటానికి. హల్లెలూయా.
కాబట్టి మనం రేయి మొదటి జామునటువంటి సాయంకాల సమయంలో మనం ప్రార్థించవలసిన వారు ఉన్నాం, వేకువ జామున మనం ప్రార్థించవలసిన వారు ఉన్నాం. అలాగా నువ్వు నేను కూడా ప్రార్థన చేసినప్పుడు ఏమంటే మనకు గొప్ప కాపుదల ఉంటది. దేవునికి స్తోత్రం. ఈ రోజున యవ్వన బిడ్డలు పాడైపోతున్నారు, సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అయిపోతున్నారు, నా రకమైన చెడు అలవాట్లకు అలవాటైపోతున్నారంటే కేవలము వాటికి కారణం ఎవరంటే మనమే. హల్లెలూయా. ఎవరమంటే మనమే. దేవునికి స్తోత్రం. కొంతమంది బిడ్డలు చూడండి చాలా చక్కగా ఉంటారు, వాళ్ళకి ఏ అలవాట్లు ఉండవు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వాళ్ళ చుట్టూ కాపుదల వేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ బిడ్డలు పాడైపోతున్నారంటే, నీ కుమార్తెలు పాడైపోతున్నారంటే, వాళ్ళు వేసి డ్రెస్సింగ్ సరిగ్గా ఉండట్లేదంటే, వాళ్ళు చూసే చూపు సరిగ్గా ఉండట్లేదంటే, వాళ్ళ క్రియలు సరిగ్గా ఉండట్లేదంటే కారణం ఏంటంటే నీకు ప్రార్థన, కుటుంబంలో ప్రార్థన లేదు, వ్యక్తిగతంగా ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, దేవునికి స్తోత్రం, ఉపవాస ప్రార్థన లేదు. ఇలాగ కూడుకుని అనేక సమయములలో సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలో ప్రార్థన నీకు లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ యవ్వన బిడ్డల్ని ఏం చేస్తున్నట్టది నాశనము చేయడానికి చూస్తుందంట. దేవునికి స్తోత్రం. ఇలా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తుదామండి. భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఇంకా మన కలాపాలు మరి మన కార్యక్రమాలు చేసుకునేటువంటి రోజులు కాదు, మనము ప్రార్థనలో గడిపేటువంటి రోజులు ఇవి. హల్లెలూయా. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. యజమానుడు రాత్రి మొదటి జామున వస్తాడో తెలియదు, రెండో జామున వస్తాడో తెలియదు, మూడో జామున వస్తాడో తెలియదు, తెల్లవారి తర్వాత వస్తాడో తెలియదు. కాబట్టి ప్రతి జాములో కూడా మనం ఎలా ఉండాలండి? మెలకువ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను నా పడకల మీద ఉండి నేను ధ్యానించుచున్నప్పుడు ప్రభు మెదడు దొరికినట్లుగా నాకు సంతోషం కలిగింది అన్నాడు దావీదు భక్తుడు. దేవునికి స్తోత్రం. అంటే అతడు పడుకుని కూడా నిద్రలో ఏం చేస్తున్నాడు? దేవుని ధ్యానం చేస్తున్నాడు. ఏమంటే శరీరం నిద్ర వస్తుంది, కానీ తన ఆత్మ ఏం చేస్తుంది? దేవుని ధ్యానం చేస్తుంది. మనము కూడా అలాగే దేవుని ధ్యానం చెయ్యాలి. ఎప్పుడు? నిద్రపోయినప్పుడు. నిద్ర ఆత్మకు ఉండదండి, శరీరానికే ఉంటది. దేవునికి స్తోత్రం. ఏంటండి? శరీరానికే నిద్ర, కానీ ఆత్మకు నిద్ర అనేది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన శరీరం నిద్ర ఇచ్చిన, మన శరీరం బలహీనమైన, కానీ ఆత్మ ఎప్పుడు కూడా మెలుగుండి దేవునిని ధ్యానం చేసే దానిలాగా, దేవునిని మహిమపరిచే దాని విధంగా మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటే ఏ దుష్టుని నీ మీదకి రావాలని ప్రయత్నించినా వాడేసి బాణాలు తిరిగి మళ్ళీ వాడికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీవేం చేస్తున్నావు అంటే ప్రార్థనతో ఉంటున్నావు, ఆయనను ధ్యానిస్తున్నావు, ఆయనను మహిమపరుస్తున్నావు, ఆయనను గణపరుస్తున్నావు, ఆయన స్తుతిస్తున్నావు కనుక నీ యొద్దకు రావడం కనుక భయపడుతుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తుదాం బిగ్గరగా. హల్లెలూయా. చూసారు, మన మధ్యలో పని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు. మీకు ఎవరికి కనిపించడు, నాకు కనిపించడు, పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పని చేయనప్పుడు అస్సలు అతనికి ఇష్టం ఉండదు. మనం ఎక్కడ ఆశీర్వదించబడిపోతామా, మనం ఎక్కడ దీవించబడిపోతామా, మన బిడ్డలు ఎంత బాగుంటారా, మన ప్రాకారం చుట్టూ, మన పట్టణాల చుట్టూ, మన గృహాల చుట్టూ ఎక్కడ కాపుదల కంచి వెయ్యబడిపోతుందా, వాడు లోపలికి ప్రవేశించకుండా వాడికి చోటు ఉండదని మిమ్మల్ని, మన శరీరాన్ని వాడు ఏం చేస్తాడంటే వాడి గుప్పిట్లోకి. అందుకని యేసుక్రీస్తు అన్నాడు ఈ లోక అధికారి. ఏంటండి? ఈ లోక అధికారి. లోకంలో ఉన్నదంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబు, వాటికి అధికారాడు. దేవునికి స్తోత్రం. వాటికి అధికారి. కాబట్టి నీ శరీరాన్ని చేతులు ఎత్తనివ్వడు, చప్పట్లు కొట్టనివ్వడు, ఆత్మ పొందుకునేవాడు. ఇక్కడ అగ్ని మండుచున్నదని చెప్పేసి ఇక్కడ బ్యానర్ ఉంది. ఎవరైనా అనుభవించారు ఇందాక ఆరాధనలో అగ్ని అభిషేకాన్ని అనుభవించారా? మరి ఆయన ఆత్మ లేకపోతే ఆయన దగ్గరికి మనం వెళ్ళగలమండి? వెళ్ళిపోతారా? అసలు నో ఎంట్రీ. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. హల్లెలూయా. నేను ఈ మందిరంలోకి అడుగు పెట్టిన వెంటనే ఆయన ఆత్మని నేను అనుభవించాను. వెళ్ళిపోవటం కాదు, కానీ ఆయన ఆత్మను అనుభవించాలని మనం. హల్లెలూయా. ఆత్మ నీలో ఎప్పుడైతే మరి యొక్క పొందుకుంటావో, ఎప్పుడైతే ఆత్మ నీలో పని చేస్తుందో నువ్వు ఊరికనే ఉండలేవు. దేవునికి స్తోత్రం. అదిగో ఇప్పుడు కొంచెం పని చేసింది, కొంతమంది ఎత్తారు.
హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ నీలో ఎప్పుడైతే పని చేస్తూ ఉందో, అగ్ని అభిషేకం నీలో ఎప్పుడైతే పని చేస్తుందో, దేవునికి స్తోత్రం. సాతానుగాడు వేసిన కోటలన్నీ కూడా యేసు నామములో కూలిపోతాయి అంతే. ఆమేన్, హల్లెలూయా. వాడు వేసిన కోటలన్నీ కూడా కూలిపోతాయి, మనం వేసుకున్న కోటలు నిలబడతాయి. దేవునికి స్తోత్రం. స్తుతుల మూలమున వేయబడిన కోటలు, దేవునికి స్తోత్రం. స్తోత్రముల మూలమున వేయబడిన కోటలు, వేకువ జామునే వేయబడిన కోటలు, దేవునికి స్తోత్రం. రేయు మొదటి జామున సాయంత్రం వేసుకున్నటువంటి కోటలు, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి ప్రార్థన చేసుకున్నటువంటి నీ కోట కూల్చబడడానికి ఎవ్వరికి కూడా అధికారం అనేది లేదు. దేవునికి స్తోత్రం కలిగిన అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడండి? కానీ నువ్వు వెళ్ళి ఆడుకోవాలి ఎంత తొక్కబడతావు. ఎక్కడ ఉన్నాను మనం? సాతానును మీ కాళ్ళ కింద నేను చితక తొక్కించేదని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తుంటే, లేదు ప్రభు నేను తొక్కను, ఆడే నన్ను తొక్కాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నేను ఆయన తొక్కను, వాడే నన్ను తొక్కాలి. ఎప్పుడు తొక్కుతాడు? ఈ లోకాశం, ఈ శరీరాశ, ఈ జీవపుడంలోకి నీవు నేను ఎప్పుడైతే మరి వాటిని అనుసరిస్తూ ఉంటామో తొక్కుతుంటాడు. ఆ రోజు మందిరం మానేస్తాను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎప్పుడైతే లోక సంబంధమైన వాటికి సమయం ఇచ్చి దేవుని మందిరానికి రావటం మానేస్తాం, తొక్కుతుంది. అర్థమైందా? ఎప్పుడైతే ఆదివారం రోజున మరి ప్రార్థన మందిరానికి వెళ్ళటం, మనిషి పెళ్లి ఫంక్షన్ పెట్టుకుంటాం, తొక్కుతాడు. మరలా ఆదివారం అయ్యగారు ఏమంటారని చెప్పి రావటం మానేస్తాడు. మాట సిగ్గేసి ఎవరు తొక్కుతున్నారండి? ఇప్పుడు వాక్యం నెరవేరుతుందా? నెరవేరట్లేదు. మనం తొక్కబడుతున్నాం. అర్థమవుతుందండి? అపవాది అయినటువంటి సాతాన్ని మనం తొక్కవలసి ఉంది, వాడి చేత మనం తొక్కించబడుతున్నాం. ఎందుకని మనం చేయవలసిన పని మనము చేయట్లేదు. మందిరం ఆదివారం ఆరాధన ఎప్పుడైతే నువ్వు మానేసావో సాతానుగాడు యొక్క చేతిలో నువ్వు పడిపోయినట్లే. హల్లెలూయా. వాడిని నువ్వు వెంబడించినట్లే, వాడిని నువ్వు అనుసరించినట్లే. ఏ ఫంక్షన్ ఉన్న ఆదివారం వెళ్ళడం మానేయడమే అంతే. దేవునికి స్తోత్రం. దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఫంక్షన్ ఏమైనా నిన్ను రక్షిస్తుందా? పెళ్లిళ్ళు ఏమైనా మనం రక్షిస్తాయా? రక్షించేవాడు ఆయన. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. హల్లెలూయా. రక్షించేవాడు ఆయనే. ఏ రాజు అయినా సరే తనకున్న సేనను బట్టి, సైన్యాన్ని బట్టి, రథాలను బట్టి, గుర్రాలను బట్టి, రౌతులను బట్టి రక్షించబడ్డాడు అంటాడు. దేవునికి స్తోత్రం. రాజును రక్షించడానికి కూడా నా యేసయ్య కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుడైన ఒక అన్యుడిని రక్షించడానికి కూడా నా దేవుడే కావాలి. తెలియదు. హల్లెలూయా. దేవుని బిడ్డలనే కాదండి, అన్యులను కూడా రక్షించడానికి నా యేసయ్యే కావాలి. హల్లెలూయా. వాక్యమే చెప్తుంది, ఏ రాజును సేనా బలము చేత రక్షించబడు. మరి ఎవరు రక్షిస్తాడు? నా యేసయ్య రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థనలో బలపరచబడాలండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నామో, ఎన్ని రోజుల నుంచి మనం మందిరంకి వస్తున్నామో. ఒక్కొక్కరికి ఎలా లేదన్నా 10 సంవత్సరాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, సంవత్సరం నుంచి వచ్చి ఉండొచ్చు. కానీ నీలో ఎంత ప్రార్థన ఉన్నది, ఎంత విశ్వాసం ఉన్నది, ఎంత ఆత్మను పొందుకున్నాం, ఎంత క్రమంగా దైవజనులు పెట్టినటువంటి కూడికలో నువ్వు పాల్గొంటున్నావు, అది ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము సంపూర్ణ రాత్రి ఈ ప్రార్థనలో మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, రేయి మొదటి జామున లేచి మనం ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాలి. రెండవదిగా కుటుంబంగా మనం ఏం చేయాలండి? ప్రార్థన. పిలుస్తున్నారా మీ భర్తలు? రెండు ప్రార్థన చేసుకుందామని. ఆడండి, తాగి సొత్తడండి, రావడం ప్రార్థన చేసుకోండి. ఎందుకు రావడం? రైతులో నిన్న ఒక మందిరంలో మా చర్చిలో ప్రార్థన వాక్యం చెప్తాను. ఒక రాబోతుడు వచ్చారు, వచ్చి కూర్చుని వాక్యం ఏంటన్నాడు. వీళ్ళందరికీ అందరికీ చేసేస్తున్నాడు. బాగానే అన్నాడు వాడు కూర్చుని, వాడు బాగానే అన్నాడు. వీళ్ళందరికీ అందరికీ అన్నాడు. నేను అన్నాను, అమ్మా అతను ఏమి మీరు ఏమనకండి, అతను వాక్యం వింటున్నాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే వచ్చిన నెలలో మా మరుమనసు వస్తారు. కొన్ని మాటలు విన్నామండి, మీరు ఎవరు కదలకండి, అందరికాలం చేసేసారు.
ఎంతమందికి గందరగోళం చేసిన చివరి వరకు కూర్చున్నాడు, వాక్యం విన్నాడు. ప్రార్థన చేసిన 10 రూపాయలు ఫోన్ పెట్టి, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, మా కోడలు గర్భిణి అండి, సుఖ డెలివరీ వచ్చేలా ప్రార్థన చేయండి అని మంచిగా చెప్పాడు. అతనికి ఉన్న ఇది కూడా లేదు. మా ఊళ్ళు దేవునికి స్తోత్రం. గొప్ప మాటలు. హల్లెలూయా. ఆదివారం మందిరం మానేస్తారు. అతనికే కనుక మందిరంలో క్రమం తెలిస్తే అతనికి మనకు ఒకటే పోలికలు. ఇప్పుడు ఎందుకంటే చెప్పనా, మనం క్రమం పాటించట్లేదు, అతను క్రమం పాటించి వచ్చాడు ఆదివారం. అతను చేసిన చిన్న తప్పు ఏంటి చెప్పనా, ఏం చేశాడండి, తాగొచ్చాడు. అది తాగకూడదని అతను తెలిస్తే అతను అంత గొప్పలకు ఎవరు ఉండరు ఆ మందిరంలో. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కాబట్టి మనం ప్రార్థించే వారముగా ఉండాలి. ఏమండి, ప్రార్థించే వారముగా ఉండాలి. తప్పనిసరి కుటుంబంలో మనకి కుటుంబ ప్రార్థన అనేది ఉండాలి. చేస్తారా మీద చేస్తారా? నేను చేస్తామండి కుటుంబంగా ప్రార్థన అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సాకం ఎత్తుతున్నారు ఏంటండి? మీరు ఏమండి, అత్తగారు పనికి వెళ్ళారనుకో, చెరువులు పనులు అంటున్నారు కదా, చెరువులు పనికి వెళ్ళారనుకో, అమ్మ తింపండి చేయలేదు కొంచెం ఎత్తమన్న బతులు. మీరు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? అత్తగారి కోసం మీ పిల్లలు ఇద్దరిలో పెట్టుకుని, మీ పిల్లలు ఒకరు పెట్టుకుని, మీ చిన్న పెట్టలు చిన్న పెట్టలు పెట్టుకుని మీరు ఏం చెయ్యాలి? ప్రార్థన రూపం వేస్తా ఉంటే దేవునికి స్తోత్రం. మీ భర్త వెళ్ళిన చోట అక్కడ విజయమే, దేవునికి మహిమ కలిగిన కాక. ఆ చెరువులలో లాభమే లాభం. హల్లెలూయా. నష్టం కలిగిద్దామని వచ్చిన దుష్టుడు ఆడికి పారిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెరువుల్లో చిన్నగా ఏదైనా తేడా వస్తే మొత్తం చెరువు అంతా తీసేయాలి. కానీ అలా తీయబడకుండా కాపాడబడాలి, క్షేమంగా ఉండాలి, కంచె వేయబడాలి, లాభం రావాలని చెప్పి ఆశతో చేసిన యొక్క మరి పురుషుల ఆలోచన నెరవేర్చబడాలంటే ఇంటి దగ్గర ఉండి నువ్వేం చేయాలి? కన్నీరు కార్చి, ఏమంటే రేయి మొదట జాముని నువ్వు ప్రార్థన వాళ్ళ కోసం ఏం చేస్తుండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడు ఎడుతున్నాడు అనుకో, ఒరేయ్ చూడు ఇందుకు గేమ్స్ ఎట్టుకుని చూడు, అందులో ఇలాగే సెల్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. ఏమండి ఇస్తున్నారా లేదా? శుభ్రంగా గేమ్స్ ఆడుకుని మమ్మీ నిద్ర వస్తున్నాను 11 ఇస్తాడు నీకు సెల్లాడు. దేవునికి స్తోత్రం. 11 ఇస్తాడు. ఈ లోపల నువ్వు చూసి ఏమైనా సీరియల్ చూస్తే నువ్వు చూస్తా, లేకపోతే నువ్వు పడుకుంటావు. ఆడ సెల్లో చూసి గేమ్ నుంచి ఫేస్బుక్ లోకి వెళ్తాడు, ఫేస్బుక్ లోంచి ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్తాడు, అందులోంచి ఎక్కడో క్రోమ్ లోకి వెళ్తాడు. ఆడి జీవితం చిన్నతనంలోనే నాశనం అయిపోతుంది. నా జీవితం కూడా అలాగే అయిపోయిందండి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నాకు సెల్ల అయ్యి లేవు కానండి, భయంకరమైన రౌడీగా నేను తయారైపోయాను. నా తల్లిదండ్రులు నాకు భయం చెప్పక భయంకరమైన రౌడీగా తయారైపోయా. కొంగపల్లి ఎత్తురోడ్డు ప్రాంతంలో వచ్చి ఇలాంటి పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే తల్లి తండ్రి యొక్క భయం లేని వాళ్ళు బాధలో గుడ్డెట్టదంట, భయం లేని కూడి. మేము అలాగే గుడ్లెట్టేవాళ్ళు. ఆ గుడ్లు తగిన ప్రతిఫలం కోసం దేవునికి స్తోత్రం. కానీ నా దేవుడు విడిచిపెట్టలేదు. తల్లి గర్భంలో నన్ను రూపించుకున్నప్పుడే తను ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటును బట్టి తిరిగి మరలా లోకం నుంచి నన్ను పిలుచుకుని ఒక దైవజనుడిగా, హల్లెలూయా, ఒక ఆయనకు బిడ్డగా నన్ను చేసుకుని ఇలా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి తల్లిదండ్రులారా, పెద్దలారా, మీరందరూ కూడా మీ బిడ్డల కొరకు, మీ యజమానుల కొరకు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తేనే మీకు మీ కుటుంబానికి కంచె కోట ఉంటది. లేదంటే ఆడు ఏం చేస్తాడంటే గర్జించు సింహం వల్ల తిరుగుతాడంట. మరణం ఏం చేస్తుందంటే వాడిలో అది కిటికీలు గుండా ఎక్కుతుంది అంటండి. ఏమండి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అయ్యి బాబు రోడ్డు మీదకి వెళ్తే అక్కడ యాక్సిడెంట్ అయింది ఇలా అయిపోయింది. లేదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండకండి. ఆ నొక్కుతుంటే నొక్కరా బాబు అని నేను కేకలేసేసి ఉండే తొట్లో. తర్వాత వాక్యం తెలుసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఆడు నొక్కడానికి వస్తున్నప్పుడు నేనే మోకాలేసి ఏసు రక్తంలో గద్దిస్తే పారిపోయాడు అంతే. దేవునికి స్తోత్రం. అవి కూడా అయినాయండి నాకు నా జీవితంలో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాంటి తిప్పలు మీరు పడకూడదంటే దేవునికి మనం ప్రార్థించే వారంగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించే వారంగా ఉండాలి, కుటుంబంగా ప్రార్థించే వారంగా ఉండాలి. ఏమండి యవ్వన బిడ్డలుగా ప్రార్థించే వారంగా ఉండాలి. యవ్వన బిడ్డలు చల్లటి బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయింది అనుకో, అమ్మ అలా వెళ్ళకూడదురా, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటని అడగట్లేదు. ఈ రోజున తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నారు. తయారైగా ఉంటే గనక మీరు చేయవలసిందల్లా
ఒకటే కరకసిన కొట్టేయకండి. దేవునికి స్తోత్రం. ఏయ్ మోకాళ్ళు దేవునికి స్తోత్రం. కార్చి కన్నీరు చెయ్యి ప్రార్థన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకన్నా మూర్ఖతగా తిరిగి నా కొరకు నా భార్య ప్రార్థన చేసింది. నేను మరి మీ భర్తలు అంత చెడ్డవారు ఏం కాదు కదా, నా మీద బెటరే కదా. మాట్లాడండి. మరి నన్ను మార్చిన దేవుడు మరి మీ కుటుంబాలు మార్చడా? మరి దానికి కావాల్సిందేంటి? ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థనైన ఆయుధం నీ ఇంట్లో, నా ఇంట్లో, మన ఇంట్లో పని చేస్తే మనకి ఇంక తిరిగేది లేదు. నువ్వేదో తలుచుకుంటావా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈడ్చుకుపోయాను ఈడ్చుకెళ్ళిపోయి మొత్తకం మించి కొడితే మొత్తం తూట్లు అయిపోయింది. చేతులతో కొడితే చేతులు ఎరిపెక్కిపోయినాయి. అర్థమవుతుందా? అంత దుర్మార్గమైనటువంటి నన్ను మార్చిన నా దేవుడు మీ కుటుంబాలు మార్చడా? స్త్రీల కంటే పురుషులు ఎక్కువ ఉండాలి ఈ సంఘంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు కూడా అంతమంది రావాలి. ఆమేన్. హల్లెలూయా. యవ్వన బిడ్డలు రావాలి. దేవునికి స్తోత్రం. అందరూ కూడా దేవుని నామని ఏం చేయాలండి? గణపరచాలి, మహిమపరచాలి, ఆశీర్వాదం పొంది కావాలి. ప్రార్థన చేసుకుందాం ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. నాకు ఇచ్చిన నా సామాన్యాన్ని మరి నేను సద్వినియోగం చేసుకుంటూ అందరూ కూడా ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఇదిగో కొద్ది మాటలు మా ముందు నేను ఉంచి నీ సేవకుడు నిలబెట్టుకుని మాతో మాట్లాడు. దేవా, అందరూ అడుగుదాం. మా కుటుంబాలలో ఇక మీదట ప్రార్థన అనేటువంటి బలిపీఠం ఇక మీదట మేము కడతాం. ప్రార్థన ధూపం మేము వేస్తాం. మా కుటుంబానికి కాపుదల కావాలంటే, మా కుటుంబానికి రక్షణ కావాలంటే ప్రభువా, ప్రార్థన అనే బలిపీఠం ఇంతవరకు మాకు లేదేమో, ప్రార్థన అనేటువంటి ధూపవేదిక మా ఇంట్లో లేదేమో, మా హృదయాలలో లేదేమో, ఇక మీదటైనా ప్రార్థన బలిపీఠాన్ని కడతామయ్యా అని అందరూ కూడా అడగండి అమ్మా. వీలైతే కన్నీరు కార్చి అడగండి. కన్నీరు కార్చండి. కన్నీరు కార్చి అడగండి. ప్రభువా కరుణించు నాయనా, నన్ను కనికరించు అని అడిగినట్లయితే నీ కుటుంబంలో బలిపీఠం కట్టబడుతోంది. దుర్మార్గుడైన నన్ను మార్చిన దేవుడు నీ కుటుంబాన్ని మార్చడా, నీ భర్తలను మార్చడా, ఈ కుమార్తె మార్చడా, కుమార్తెను మార్చడా, నీ గ్రామాన్ని మార్చడా. మీ అందరికీ సాక్షిగా నేను ఉన్నాను మీ ఎదుట. ఒక సేవకుడుగానే ఎక్కలేదు, ఒక విశ్వాసగానే మార్చితే చాలు నాయన అని అడిగినట్లయితే దేవుడు ఇప్పుడే నీ కుటుంబంలో కార్యం మొదలు పెడుతున్నాడు. నమ్మినట్లయితే ప్రార్థన చేయి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం.